ఇడ్లీ దోశలోకి అదిరిపోయే పల్లి చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం హోటల్లో లాగానే ఉంటుంది. ఫస్ట్ అయితే పల్లీలని మంచిగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి, లేకపోతే తొందర మాడిపోయి లోపల వేగవు. పల్లీలు వేగాయో లేవో చూసుకోవడానికి ఒక పల్లి నలిపి చూడాలి. పొట్టు ఉడితే వేగినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పల్లీలను చల్లారనివ్వాలి. పల్లీలు చల్లారేలోపు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి రంగు మారేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పల్లీలు చల్లారాయి. చల్లారాక ఇలా నలుపుకోవాలి. నలుపుకుంటే పొట్టు ఊడొచ్చేస్తుంది. పొట్టు ఊడేంత వరకు నలపాలి పల్లీలని. ఇలా నలుపుకున్నాక ఒక స్ట్రైనర్ తోటి ఇలా పొట్టును అనుకోవాలి కిందికి. పొట్టు మొత్తం కిందికి పోతుంది స్ట్రైనర్తో ఇలా అనుకుంటే పల్లీలని. ఈ పల్లీలని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఇందాక వేయించిన పచ్చిమిర్చి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక సరిపడా నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ తయారైపోయింది. దీనికి పోపు పెడదాం. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపునంతా చట్నీలో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఈ చట్నీ దోశలోకి ఇడ్లీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం బయట తిన్నట్టే ఉంటుంది చట్నీ. చాలా చాలా బాగుంటుంది.